తొలితరం తెలుగు పరిశోధకులు 12వ భాగం 18-12-20 కళాప్రపూర్ణ శ్రీ వజ్జల వారి సాహితీ భాషా సాహితీ వరివస్య. దీని బేతవోలు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రాసి తెలుగు వ్యాకరణానికి ఒక శాస్త్ర ప్రతిపత్తి కల్పించి పాణినీయాల ఆమోదాన్ని సంపాదించి పెట్టిన తొలితరం పండితుడు వజ్జలవారు. ఈనాటి వరకు కొనసాగుతున్న తెలుగు వ్యాకరణ పరిశోధన వీరిదే గురుపీఠ. దూసివారితో ప్రారంభించి అంబటిపూడి నాగభూషణం వరకు వచ్చి బాల ప్రౌఢ వ్యాఖ్యాతలు అరుణాచల శాస్త్రితో ఆరంభించి అమరేశం రాజేశ్వర శర్మ వరకు వెలసిన అహోబల పండితీయ వ్యాఖ్యాతలు అందరూ ప్రత్యక్షంగానూ పరోక్షంగాను వజ్జల వారి వ్యాకరణ పాఠశాలకు చెందినవారు. అనంతర పరిశోధకులు అవుననడానికి కానీ కాదనటానికి కానీ ఆయనే దిక్కై కూర్చున్నాడు. పార్వతీపురానికి దగ్గరలో ఉన్న సీతారామపురం వీరి మాతామహుల ఊరు. 18/6/1878లో పుట్టినది రోజు 12/29/7/1878 ఇత్యాదిగా వీరి పాఠాంతరాలు ఉన్న అవి నిలిచేవు. సీతారామ పురదేవత పేరు మీద వీరు సీతారామ స్వామి శాస్త్రయ్య. వీరి పెరతండ్రి కుమారుడిది కూడా ఇదే పేరు. ఆయన పెద్ద అంచేత ఈయన చిరసీతారామ శాస్త్రి. బొబ్బిలి, బరంపురం, విజయనగరం, మెడ్రాసు, విశాఖ ఇలా చాలా విద్యా సంస్థలు పండిత పదవులు నిర్వహించి అనేక గ్రంథాలు రాసి వాద వివాదాలు కొనసాగి అలసిపోయి చివరి 29/5/1964 తనువు సారించారు. 1910లో చిత్ర కవితా రూప వినాయక స్తుతితో ప్రారంభమైన వీరి రచనా వ్యాసంగం 1962 దాకా, అంటే 52 ఏళ్ళు జరిగి తొలినాటి బాల్య రచనలని స్తుతులు, స్తోత్రాలు, దండగ ఇవి చాలా మటుకు అముద్రిత. 1915లో వెలువడిన వసు చరిత్ర విమర్శనం వీరికి పండితుడుగా గుర్తింపు ఇచ్చి ఆ పైన కర్ణ చరిత్ర 1917, హరిశ్చంద్ర నలూపాఖ్యానం 1918, సటీకాధర్వణ కారికాబలి విమర్శనం, అదే వివాహ యోగ్య సంబంధ నిర్ణయం, స్త్రీ వివాహ వయో నియమం 1922-20, వీరసింహుడు 23-24, మార్గోపదేశం 2 తరగతులు 1923-20, చింతామణి విషయ పరిశోధన 31, బాల సరస్వతి పీఠిక 32, వైయాకరణ పారిజాతం 1936. ఆంధ్ర వ్యాకరణ సంహిత సర్వస్వం 2 భాగాలు 1950, ద్రావిడ భాషా పరిశీలనం 2 భాగాలు 55, బాల వ్యాకరణోద్యోతం 1959, ద్రావిడ భాషా సామ్యాలు 1959, ఇంకా అనేక వీరి రచనలో ముద్రణ పొంది ఇప్పటికీ దొరుకుతూ పేరెన్నిక గ్రంథాలు నందయ ఆధర్వణీయ విబోధ వ్యాఖ్యాన సహిత అనే పేరుతో అహోబల పండితీయాని వీరొక వ్యాఖ్యానం 52 ప్రాంతాల్లో సంతరించారని, అనారోగ్య కారణం వల్ల పూర్తి చెయ్యలేకపోయారని వీరి అంతేవాసుడి శిష్యులు గట్టిగా చెబుతారు. దీనికి దాఖలాగా చిత్తప్రతి అయినా దొరక్కపోవడం మరీ విచారం. అవసాన దశలో వీరు చాలా కాలం, దాదాపు ఏడాది పైగా కోమాలో ఉన్నారు. ఆ కాలంలో ఆ చిత్తప్రతి ఎటుపోయిందో ఏమైందో కాక ఆ ఈ ముద్రితాలు భాషా సంబంధమైన 8 రచనలు, సాహిత్య సంబంధమైన 2 రచనలు ఈనాటికి ప్రామాణికాలుగా గౌరవింపబడి 1918 నుంచి వీరు ప్రధానంగా తెలుగు వ్యాకరణానికే అంకితమైపోయారు. మధ్యలో చన్నపట్టణం మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు పండిత పరిశోధక పదవి ద్రావిడ భాషను స్పృశింపజేసి ఇది మినహాయిస్తే
వీరి ప్రధాన తంత్రం వ్యాకరణమే. ఇంతటి వ్యాకరణం చుంచుకి జరగాల్సిన గౌరవాలన్నీ జరిగాయి అనలేవు. కానీ 1947 ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళాప్రభువున్న బిదురుతో సత్కరించి ఊరుకుంది. మొత్తం వీరి రచనలో కర్ణుడు, వీరసింహుడు అనేవి గద్యాలు. అలా నడవలాంటి వివాహ వయో నియమం ధర్మశాస్త్రానికి చెంది ద్రావిడ భాషా సామ్యాలు, ద్రావిడ భాషా పరిశీలనం అనేవి ఇతర భాషా సంబంధాలు కాగా తక్కినవన్నీ తెలుగు వ్యాకరణ, తెలుగు సాహిత్య సంబంధం. వీటిలో మార్గోపదేశిక, బాల వ్యాకరణోద్యోతాలు స్వతంత్ర, వసుచరిత్ర విమర్శనం, హరిశ్చంద్ర నరూపాక్ష విమర్శనాత్మకాలు, తక్కినవన్నీ వ్యాఖ్యాన. స్వతంత్రాల్లో మొదటిది మార్గోపదేశిక. అవి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు బోధన కోసం రూపొందించబడ్డాయి. అప్రూవ్డ్ బై ది టెక్స్ట్ బుక్ కమిటీ ఆఫ్ మెడ్రాస్ అంటూ ముఖపత్రంపై ముద్రింపబడ్డ పుస్తకం. ఇవి చాలా ముద్రణలు పొందాయి. మొదటి మార్గోపదేశిలో భాషా ప్రకరణం, అక్షర ప్రకరణం, పద్య ప్రకరణం, వాక్య ప్రకరణం అని 4 రకాలు. చివరిలో వ్యాస లేఖనం. ప్రతి ప్రకరణం చివరిలో ప్రశ్నలు, అభ్యాసాలు. జనులు తమ అభిప్రాయాలు ఒకరినొకళ్ళు తెలుసుకోవడానికి వాడుక చేసుకునే ధ్వని రూపాలై శబ్దాలే భాష. విభక్తి అంతము శబ్దం, పదం. కర్మ, కర్త, క్రియ అని 3 కానీ, కర్త క్రియ అనే 2 కానీ ఉన్న పదాలు మొత్తానికి వాక్యం. ఇలాంటి నిర్వచనాలు అందులో కనిపిస్తాయి. రెండవ మార్గోపదేశిక ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం. అందులో వ్యాసలేఖనం ప్రకరణం, ఛంద ప్రకరణం, అలంకార ప్రకరణాలు అదనంగా ఉంటాయి. ఒక పెద్ద పండితు చిన్నారి విద్యార్థుల కోసం తపన పడటం వారి అంతరంగంలో మనల్ని ఆకట్టుకుంటుంది. బాల వ్యాకరణ ఉద్యోతాన్ పేరుని బట్టి చాలామంది వ్యాఖ్యాన గ్రంథం అనుకోరు, కానీ అది స్వతంత్ర వ్యాకరణ గ్రంథం. బాల ప్రౌఢ వ్యాకరణాలపై సంగతిగా అవతరించిన రచన. బాల ప్రౌఢ వ్యాకరణాలలోని ఉపసిద్ధాంతాలు, లక్షణ విరోధాలు తొలగించి అందు పేర్కొనబడని లక్షణ విశేషాలను చేర్చి మిగిలిన బాల వ్యాకరణ విషయాలను నిలిపి రచించడం విద్యార్థులకు ఉపయోగకరమని తలచి ఈ బాల వ్యాకరణ ద్యోతం అని రచించి తిని అని వజ్జల వారి స్పష్టపరిచారు. ఇందులో 1-2 సూత్రాలు తులనాత్మకంగా చూస్తే దీని ఉద్దేశం తెలుసు. సంస్కృతంబులకు వర్ణంబులేబది, అది బాల వ్యాకరణం. కావ్య సంస్కృత భాషకు వర్ణము లేబది ఉద్యోతం. ప్రాకృతములకు వర్ణములు 40 బాల వ్యాకరణం. మహారాష్ట్ర ప్రాకృతములకు వర్ణములు 40 ఉద్యోతం. అది అలా ఉంటుందన్న. తెలుగునకు వర్ణములు 36, అచ్చ తెలుగునకు వర్ణములు 37 అని ఈయన. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు బాల వ్యాకరణం. ఉత్తన ఖర్చు పరంబగునప్పుడు పరరూప సంధి నిత్యము ఉద్యోతం. అహమ్మన్న పుంసకంబుల కరదం తుంబుల మువర్ణ కంబు బాల వ్యాకరణం. అహన్న పుంసకంబుల ప్రథమైక వచనానికి మువర్ణం ఆదేశమగు ఉద్యోతం. బాల వ్యాకరణానికి నొక్కులు తీర్చడం వీరి లక్ష్యం. దీని సాధనకు వీరి చింతామణి మరింత చేదువైన తాప్రు కనపడ. దీర్ఘాణం హ్రస్వసాత్ నచత పశ్యదేత నైవ వన్నే అని చింతామణి చెబితే, నన్నయసూరి నామంబులకు దీర్ఘంబులకు హ్రస్వంబకు ఏకాక్షరంబులకు హాస్యము లేదు అన్నాడే తప్ప దేశ్య పదాల గురించి పట్టించుకోవాలి. నవలాలు, వేటగాడు, ఆటమటి అంచేత వీరు దేశ్యాలను పరిహరిస్తూ సాంస్కృతిక ప్రాకృత ప్రాతిపదకంబుల తుది దీర్ఘాని హస్వంబులగు అని సూచి ఏకాక్షరాలకు హస్వం లేదనడాన్ని గ్రహించారు. చింతామణి క్వచిత్ గకారో వహ అనింది. గకారం వకారంగా మారిందనడానికి
వకారం గకారం మారిందనడానికి వీలున్న సూత్రం ఇది. దీన్ని సూరి అపదాధ్యంబై అసంయుక్తంబైన గకారం నకారం విభాషణగు అంటూ పరిమితం చేశారు. ఇందువల్ల బంధువులు పగడం లాంటి వాటిలో ఇబ్బంది కలుగుతుంది. అంచేత వజ్రవారు ఆచ్ఛిక గవలు కొన్ని ఎడల పరస్పరం విభాషగా ఆదేశములగు అన్న ప్రౌఢ వ్యాకరణ శైలిలో కొన్న ఎడల అన్నారే తప్ప క్వచిత్తుని గౌరవించరు. ఎలాంటి అన్నదాని సూరి స్పష్టపరచలేకపోయా. సమాన కర్తృకయో పూర్వకాలే అన్న పాణినీయాన్ని సూరి సమానాశ్రయంబులన్ అని మార్చి ఏదో ఒక ప్రయోజన ఆభాసాన్ని సూచించి వీరు మాత్రం పాణినికే నమస్కరించి సమాన కర్తృత్వంబులన్ పూర్వకాలంబులన్ త్రివర్ణకంబగు అన్న. ఇది చాలా విషయాలు బాల వ్యాకరణ ఉద్యోగం ప్రౌఢలు మెరుగులు. కొన్ని చోట్ల అవి మెరుగులు కాకపోయినా సంస్కృత మూలాలకు దగ్గర అయినా సూత్ర రచన ఆకర్షకంగా లేకపోవటం చాలా చోట్ల సూత్రత్వమే కొరవడం కారణాలు నిలదెక్కుకోలేక ఇది వీరి వ్యాఖ్యాన గ్రంథాలలో వైయాకరణ పారిజాతం మొదటి. దీనికే సీతారామ పండితేయం అని నామాన్ని. తాము వ్రాయ తలపెట్టిన నన్నయ అధర్వణీయ సుబోధ వ్యాఖ్య ఇది పూర్వభాగమని ఆయన పేటికలో చెప్పారు. అయితే అది పూర్తిగా పూర్వభాగంతో ఆగి ఇందులోని 6 ప్రకరణలు తద్భవ ప్రకరణ నేటికి కూడా మార్గోపదేశంగానే నన్నయ ఆధర్వణీయాలకి ఏమి మొత్తం 4 వ్యాకరణాలన్నిటికీ కలిపి వ్యాఖ్యానం రాద్దామని ఆలోచించినట్టు దీన్ని ఆపేసి ఆంధ్ర వ్యాకరణ సంహిత సర్వస్వ రచన ప్రారంభించి పూర్తి. ఇది పాణినీయానికి మహాభాష్యం లాంటి 2 భాగాలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయమే ప్రచురించి పుణ్యం కట్టి ఇదొక మహారణ్యం వంటి వ్యాఖ్య. సంస్కృత వ్యాకరణంలో ఉన్న పాణినీయేతర సంప్రదాయ ప్రాకృత వ్యాకరణాలు కవి ప్రయోగాలు వీరికి కరతలా మలకమని దీని ప్రతి పుటా చెబుతాయి. కల్పతరు వ్యాఖ్య పేరుతో నన్నయ అధర్వణీయాల వివరణ, సంజీవని పేరుతో బాల వ్యాకరణ వివరణ, అనుబంధాలు, పాద సూచికలలో ఇతర గ్రంథాల పరామర్శ అన్నీ ఒక్కసారిగా సాగిన బృహద్వ్యాఖ్యానం. ధృత ప్రకృతికం, ధృతాంతం, నాంతాల వింగడింపు, స్త్రీలింగ శ్రీసభ, శ్రీతుల్యాదుల నిర్ధారణ, హనుమానారుడు రూపసాధన, ఘటమునన్ దగ్గర అన్యోన్యాశ్రయ దోషాశంకనం, ననబోడి కందోయి సమాసాల సంగతి, నుంచోత అర్ధనిర్ణయం భవేద్ధర్మాది శబ్దనాం కాఠికా పాఠనిన ఇలా చెబుతూ వెడితే ఇదొక చేటభారం. ఇవన్నీ వజ్జలవారు తీర్పునబడి మనల్ని తెరిపిన పడి సంహిత సర్వస్వాని సవాం చెయ్యని గులాం లేడు ఉండడు. విమర్శనాత్మకాలుగా వీరు సంతరించిన చింతామణి విషయ పరిశోధన బాల సరస్వతీయ పీఠిక సతీకాధర్వణ కారికాబడి విమర్శలు మరికొన్ని వ్యాసాలు సారాంశం మీద సంహికా సర్వస్వంలో అంతర్భావం. దేని ప్రత్యేకతలు దాని ఉన్న లక్ష్య సిద్ధిలో వీటి ఏకవాక్యత తేలిగ్గా గుర్తించవచ్చు. ఇంకా వీరు రచించిన సాహితీ విమర్శలు ప్రధానంగా అవి 2 రామరాజభూషణుడివే కావడం విశేషం. వసుచరిత్ర విమర్శ 8 భాగాలు రాశారు. వీటిలో అనుకృతులు అనే భాగం ఈ వైయాకరుడికి ఇంత కార్య పరిచయమా అని అబ్బురపడి సంస్కృత ఆంధ్ర కావ్యాల నుంచి మూర్తి కవి ఏమేమి ఎలా తెచ్చుకున్నాడు, ఎంత అందంగా ఇమిడ్చుకున్నాడు వీరు చాలా సరసంగా నిరూపించి రామరాజభూషణ్, భట్టుమూర్తి కవి ముగ్గురు ఒక్కడే అని వీరి నిర్ధారణ. ఇది ప్రకరణాలుగా 5 ప్రకరణాలు సాగిన హరిశ్చంద్ర నలోపాఖ్యానం
విమర్శలు 4వ ప్రకరణం మధ్యల వారికే సాధ్యమైన విషయం. బాహక శబ్ద చర్చ ప్రాచీన ప్రతుల్లోని వాహక అవపాఠమని తేల్చడం, ఇలాంటివి పాండిత్య వీరాన్ని ఆస్వాదించే సమబుద్ధుల వసంతోత్సవ. ద్రావిడ భాషల మీద వీరు పరిశోధించ గ్రంథాలు మదింపు చెయ్యగలిగిన శక్తి నాకు లేదని చేతులెత్తేశారు. ఎవరు? బెతవోలు. కనుక అంచేత తొలితరం పరిశోధకుడిగా వజ్జలవారు వసు హరిశ్చంద్ర నలోపాఖ్యానాలు ప్రధానంగా తెలుగు వ్యాకరణానికి చేశారు. అపూర్వమైన వరివశ్యం అంటే కృషి ప్రణమిల్లుత. ఈ సందర్భంగా తమ అముద్రిత సిద్ధాంత గ్రంథాలు వజ్జలవారి వ్యాకరణ వరివశ్య ఒక సమీక్ష నాకు అందించి సహకరించిన డాక్టర్ ఏ గోపాలరావు విజయనగరం గారి కృతజ్ఞతలు తెలుపుతున్న. బేతవోలు రామబ్రహ్మం 3/11/2005. రేపు తెలుగులో తొలి నవలా విమర్శకులు శ్రీమతి శ్రీ ఆనందారామం గారి. ఆనందారమం ఉంది, రామం అనుకుంటాను, అది ఆవిడది. రేపు చూద్దాం.